నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కదలిరా భారీ బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై పలు విమర్శలు. తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై వివరణ. తొమ్మిదవ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఆ దిశగా జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తమ ద్వారా ప్రతిపక్ష పార్టీలకు, సభలో ప్రాతినిధ్యం లేని మిగతా వర్గాలకు, సామాజిక వర్గాలకు కూడా తమ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, బడుగు బలైన అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందులో భాగంగానే కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏ 1 సందర్భంగా మైనారిటీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి వాళ్ళ మేలు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చర్యలు చేపట్టాలని ఆనాడు జస్టిస్ రాజేందర్ సచార్కం నేతృత్వంలో దేశంలోని ముస్లిం మైనారిటీ స్థితిగతుల అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు ఆ కమిటీ చేసిన సమగ్ర అధ్యయనం, చేసిన సిఫార్సులను ఆధారంగా ముస్లిం మైనారిటీ అభ్యున్నతికి కన్వీనియర్గన్ రీతిలో ఆ రోజు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అది చరిత్రలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు కూడా మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి అనుభవాలన్నిటిని క్రోడీకరించి మన రాష్ట్రంలో ప్రధానంగా అన్ని వర్గాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూనే వెనుకబడిన తరగతుల వారి యొక్క అభ్యున్నతి కోసం, వారికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని, అదేవిధంగా రాజకీయంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ అన్ని రకాలుగా ఆ వర్గాలకు ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతోని మా నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాజీవ్ గాంధీ గారు వారసుడుగా రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాటను నిలబెట్టడానికి ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తుంది. అందుకే ఈరోజు ఏ విధంగా అయితే సచార్ కమిటీ ద్వారా మైనారిటీ వర్గాలకు మేలు జరగడానికి నిర్ణయాలు తీసుకున్నామో, ఈరోజు కూడా ఈ సభలో శాస్త్రీయ పరంగా ఒక అంచనా, సమగ్ర ప్రణాళికలు, విధానాలను రూపొందిస్తాం. ఇందులో మరి ఎందుకు మా సభ్యులకు, లేకపోతే సీనియర్ శాసనసభ్యులు, మంత్రిగా వారికి సుదీర్ఘమైన అనుభవం ఉంది కడియం శ్రీహరి గారు, వారి అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి ఏమైనా సూచన చేసినా ఆ సూచనలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణ నిర్ధారించుకోవడానికి ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. చాలా విస్పష్టంగా ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా మొత్తం మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసినామని గొప్పగా చెప్తున్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఆనాటి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసి ఈ సభలో వాటి వివరాలను ఎప్పుడైనా చెప్పినరా అధ్యక్ష? సమాజంలో ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ, ప్రజలకు కానీ ఆ సమగ్ర కుటుంబ సర్వే ఎప్పుడైనా అందుబాటులో పెట్టినరా అధ్యక్ష? దాదాపుగా 10 సంవత్సరాలు అవుతుంది. అదొక రహస్య నివేదికగా మీరు మాత్రమే సమగ్ర కుటుంబ సర్వే చేసి ఒకే ఒక్క కుటుంబము ఆ వివరాలన్నీ దాచిపెట్టుకొని వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు చూసుకొని ఎన్నికలప్పుడు దాన్ని ఉపయోగించుకొని మిగతా సమయంలో ఎవరికి అందుబాటులో లేకుండా చేసింది. మాకు అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర కదలిరా భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సార్ వచ్చేసారు, తర్వాత అందరూ ఒక్కసారి వస్తే ఇబ్బంది పడతాం. చెన్నైకు పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు పాసి పనులకు కూడా, మట్టి పనులకు కూడా
వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గనిపించదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా. ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధాని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా? ఎందుకు మాట మార్చావు? ఎందుకు మాట మార్చావు? ఇప్పుడు 3 రాజధానులు అన్నాడు, మళ్ళా 4వ రాజధాని హైదరాబాద్ అంటున్నాడు. మళ్ళా ఏమమ్మా భిక్షమెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, మేము నష్టపోయాం, మేము చేతగారాలం, పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం, మాకేదో మీ పంచనుంటాం, మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే జరిగింది రాష్ట్రంలో, విభజన జరిగింది, నష్టం జరిగింది. నేను పోరాడాను, ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి, అప్పుడే విభజన చేయండి, లేకపోతే సరైన న్యాయం చేయమంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వినకుండా విభజన చేశారు. కానీ కొన్ని పెట్టారు, కానీ అవి రాలేదనే ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను. నేను ఈ రోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు, మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప ప్రజల కోసం తప్ప ఇంకోటి కానే కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? కేంద్రం మెడలు వస్తానని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు అడుగుతున్నా? విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా. ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమ్ముళ్ళు? ఎవరు అడుగుతున్నా? విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా. మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. యాజమాన్యం నోటిఫై చేయాల్సింది యాజమాన్యం, డిక్లేర్ చేయాల్సింది యాజమాన్యం. వీటన్నిటిని పక్కన పెట్టి ఈయన మధ్యలో వచ్చి నేను మూసేశారు అని చెప్పాను అంటే ఒక దుష్ప్రచారం. వాళ్ళ మీద నీకు ఉన్నటువంటి కోపం, నీకు చందాలకు వాళ్ళు సపోర్ట్ చేయడంలే, నువ్వు అడిగినంత వాళ్ళు ఇవ్వటంలే, నీకు ముడుపులు ఇవ్వడంలే, కాబట్టి వాళ్ళ మీద ఏదో ఒకటి బురద అనేటువంటి ఆలోచనతో చేసేటువంటి పనులు. అందుకనే ఇవన్నీ సరైనటువంటివి కాదు. నేను నిన్ను ఓపెన్గా ఛాలెంజ్ విసిరేది ఏంటంటే, సైదాపురంకి సంబంధించి మీడియాని అందరిని పెట్టావు, మరలా ఈరోజు చెప్తున్నా అక్కడ అక్రమ క్వార్జ్ మైనింగ్ జరుగుతుంది, దాంట్లో మంత్రి కాకానికి సంబంధం ఉందని చెప్పావు. నువ్వు దానికి కట్టుబడి ఉన్నావా లేదంటే నోరు వెత్తడం లేదా, నువ్వు నోరు మెదపడం లేదే, నీ నోటుకుంటూ రావడం లేదు, నేను కట్టుబడి ఉన్నాననే చెప్పు, లేదు నా వాళ్ళు ఇచ్చినటువంటి లంచాలు నా నోరు మూసేసి అని చెప్పు. ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నా, నేను పదే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? నువ్వు అక్రమ మైనింగ్ జరుగుతుందని నెల్లూరులో సైదాపురంలో జరుగుతుందని పత్రికల సమావేశం పెట్టినటువంటి వాడివి, నేరుగా చెలో సైదాపురం అంటూ అక్కడికి వెళ్ళి హడావిడి చేసినటువంటి వాడివి. ఎందువల్ల ఈరోజు నీ నోరు మూతపడిపోయింది అంటే 11 వాటాలు నీకు ముట్టాయి కాబట్టి, ఆ వాటాలు మొత్తం నువ్వు నొక్కావు కాబట్టి నీ నోటుకుండా ఈరోజు మాట రావడంలే. నీ బ్రతుకంతా నువ్వేదో చెప్తున్నావు ఫేక్, నీ బ్రతుకే ఫేక్ బ్రతుకు. చంద్రమోహన్ అనేవాడు బ్రతుకే ఫేక్ బ్రతుకు. నీ బ్రతుకే ఫేక్ బ్రతుకైతే నువ్వు మరలా అందరిని గురించి వాళ్ళు చేసేటువంటి చేష్టాలు ఫేక్, నీ బ్రతుకే, నీ జీవితమే ఫేక్ అనేటువంటి వాడు, నీ ఫేక్ బ్రతుకుతో బ్రతికేటువంటి వాడు నువ్వు. కాబట్టి నువ్వు కూడా మాట్లాడడం, నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పడం, అది ఇది అని చెప్పడం సమంజసం కాదు, సరికాదు. కాబట్టి ఏదన్నా ఉంటే మనం రాజకీయంగా చూసుకుందాం. రేపెట్ట ఎన్నికలు వస్తున్నాయి, నువ్వు పోటీ చేస్తావు, నేను పోటీ చేస్తా, ఒకళ్ళ పాపం నీకు టికెట్ ఇస్తే. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా నీకు టికెట్ ఇవ్వాలని కోరుకునేటువంటి వాడిని నేను. ఎందుకంటే నీలాంటి ప్రత్యర్థి ఒకళ్ళ దరిద్రమే అయినా ఎవరికైనా పోటీ చేసేవాడికి, కానీ ఎవరైనా పోటీ చేసేవాడు గెలవాలని కోరుకుంటాడు. గెలవాలని కోరుకునేటప్పుడు నీలాంటి ప్రత్యర్థిని పాపం ఈరోజు విచిత్రం ఏంటంటే, నీలాంటి ప్రత్యర్థి ఉంటే బాగుండని జిల్లాలో చాలా నియోజకవర్గాలు పోటీ పడుతున్నాయి. మాకు సోమిరెడ్డిని తేకూడదా, మాకు సోమిరెడ్డిని పెట్టకూడదా అన్నట్టుగా. కాబట్టి అది నీ పరిస్థితి ఈరోజు. కాబట్టి రాజకీయాలు ఏదైనా ఉంటే రేపు నువ్వు నిలబడతావు. ఎందుకంటే ఎవరు టికెట్కి ముందుకు రావడం లేదు కాబట్టి నీకు తప్పదు. పాపం నువ్వు సిద్ధంగా ఉన్నావు, అందుకని నువ్వు నిలబడతావు.
నేను నిలబడతా. ఇద్దరు నిలబడప్పుడు మన బలాబలాలు ఏందనేది ప్రజల్లోకి పోదాం, చూసుకుందాం. నువ్వు గెలవాలంటే నువ్వు గెలవు, నేను గెలవాలంటే నేను గెలవను. ప్రజలు ఆదరిస్తే గెలుస్తాం, ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తాం. నేను ఈసారి గెలుస్తాను అంటే నువ్వు ఎట్ట గెలుస్తావు? నువ్వు గుద్దుకుంటావా? కూర్చొని అన్నీ గుద్దుకలేవు కదా, ప్రజలు వేయాలి కదా. నీకు ఇప్పటికి 4 సార్లు డాన్స్ నేను గెలుస్తానన్నా. ఇప్పుడు మరలా పాపం వాస్తు కూడా బాగలేదు, ఇల్లు కూడా మారినటువంటి మధ్య ఎవరో చెప్పారు వాస్తు బాగలేదు, ఇల్లు మారితే గెలుస్తాడంటే ఇల్లు కూడా మారి అన్ని ప్రయత్నాలు చేయి. పోయినసారి వాస్తు కదా సరిదిద్దావు, మళ్ళీ ఇప్పుడు ఇల్లు మారావు. అన్నీ మారినా ఏం మారినా కూడా మన ఇద్దరు తలరాతలు మారాలి అంటే ప్రజలు ఇదిగో మీ తలరాత ఇదే అని రాస్తే దాని ప్రకారం ఉంటుంది తప్ప నువ్వు ఇల్లు మారినా వాస్తు దిద్దినా లేదు నేను గెలుస్తానని చెప్పి నువ్వు చెప్పినా నేను చెప్పినా అవన్నీ వాస్తవాలు కాదు. రేపు నువ్వు చెప్పేటువంటి ఎంత జనాల్లోకి వెళ్తాయనేటువంటిది రేపు చూద్దాం. నేను చేసినటువంటి అభివృద్ధి, నువ్వు పాల్పడినటువంటి అవినీతి, నువ్వు చెప్పినటువంటి అబద్ధాలు ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారనేటువంటిది కూడా రేపు ఎన్నికల్లో తెలుస్తుంది. కాబట్టి నేను చంద్రమోహన్ని చివరిగా కోరుకునేది దయచేసి ఇప్పటికైనా నీలో పరివర్తన రావాలని. నువ్వు పాపం 5 కోట్లు 10 కోట్లకు ఆశపడి నిజంగా తల్లి లాంటి అందరికీ అభివృద్ధి 10 మందికి ఉపాధి చూపేటువంటి పోర్టు మీద విద్వేషకరమైనటువంటి టీడీపీ ఎమ్మెల్యే డోలబాల వీరాంజనేయ స్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అధికారుల్ని ఒత్తిడి చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. పాపం ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళేమో మంచినీళ్ళు లేవని చెప్పి ధర్నాలు చేస్తున్నారు. ఆయన మాటని మంచినీళ్ళు చేసినటువంటి ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలేమో ధర్నాలు చేస్తూ ఉన్నారు. అతనికి రివాజు కాన్స్టిట్యున్సీని వరుసగా మార్చిపోవటం. ఎర్రగొండపాలెం నుంచి నూతలపాడు, అక్కడి నుంచి ఎర్రగొండపాలెం, అక్కడి నుంచి మళ్ళీ కొండేపుకి వచ్చాడు. ఎప్పుడూ కూడా పనులు చేయాల్సి వచ్చింది కాబట్టి పారిపోతూ ఉంటాడు. ఈరోజు వాళ్ళు నీళ్ళకి అల్లాడుతున్నా కానీ ఆయన పట్టించుకోకుండా ఇక్కడ వాలంటీర్లతో మీటింగు, అధికారులతో మీటింగులు పెట్టి పోలీసులకు ఫోన్లు చేసి పాత కేసుల్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని ఒత్తిడి చేయండి, తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టి మళ్ళీ తిరిగి తీసారండి అనేటువంటిది ఒక తెర రేపుతా ఉన్నాడు. ఇందులో భాగంగా తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ ఒక పాలసీ ప్రకారం పక్క జిల్లాల నుంచి తహసీల్దార్ని ఎండిఓల్ని బదిలీలు చేశారు. ప్రకాశం జిల్లాకు వచ్చిన దానిలో మా సింగరాయకొండకి 3వ తేదీన నెల్లూరు జిల్లా నుంచి వచ్చినటువంటి శంకల రమణయ్య అనేటువంటి తహసీల్దార్ గారిని సింగరాయకొండకు పోస్ట్ చేశారు 3వ తేదీ. అదేవిధంగా 6వ తేదీన ఆయన ప్లేస్లో ట్రాన్స్ఫర్ చేసేసి జె ప్రసాదరావు అన్న అతన్ని ట్రాన్స్ఫర్ చేసుకొచ్చారు. అర్ధవీడిలో పోస్ట్ చేసిన ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ సింగరాయకొండకు పోస్ట్ చేశారు. 6వ తేదీ అయిపోయిన వెంటనే మళ్ళీ 7వ తేదీ ఈ అర్ధవీడిలో పోస్ట్ చేసినటువంటి ఆయన్ని మార్చేసి భవానీ శంకరన్ ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఇది 7/2/24 ఇచ్చినటువంటి కలెక్టర్ ప్రొసీడింగ్స్లో కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఎందుకు చేశారు అంటే కలెక్టర్ గారి దగ్గర నుంచి సమాధానం లేదు. ఇంతకన్నా ముందే ఎన్నికలకి ప్రాసెస్లో భాగంగా ఈ వీళ్ళు ప్రభుత్వం చేసుకున్న బదిలీల్లో అక్టోబర్ 22వ తారీఖున ఎవరైతే ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ని బదిలీ చేశారు. ఆయన కొండేపు నియోజకవర్గానికి ఈఆర్ఓగా ఉన్నారు. అది 22/10/23 ఇచ్చినటువంటి జీవో నంబర్ 2772 సీరియల్ నంబర్ 41లో వారు ఉన్నారు. సరే, ఆయన ప్లేస్లో సబ్స్టిట్యూట్ ఇవ్వనందున మొన్నటి వరకు ఆయన కొనసాగారు కొత్త ఓటర్ లిస్ట్ వచ్చేంతవరకు. ఆ తర్వాత ఇరవై 12వ తేదీన ఎం శిరీష గారిని డిప్యూటీ కలెక్టర్ ప్రమోటెడ్ డిప్యూటీ కలెక్టర్ని పోస్ట్ చేశారు. జీవో నంబర్ 2499 సీరియల్ నంబర్ 12. ఈవిడ పాపం ఒక సామాజిక వర్గం అంటే నాకు తెలిసి కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి ఈవిడని ఏదో చేరకుండా అడ్డుకున్నారని తెలుస్తూ ఉంది. ఆ తర్వాత 284వ జీవో 6/2/24న ఒక డిప్యూటీ కలెక్టర్ బిఎల్ఎన్ రాజకుమార్ గారిని అదే ప్లేస్లో పోస్ట్ చేశారు. జీవో నంబర్ 284 సీరియల్ నంబర్ 13. సరే, ఈవిడ ఎస్సీ మహిళా అధికారి కాకుంటే ఇక్కడ ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జిగా పోటీ చేసినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి వారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఫలితాలు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశించిన మేరకు ఉంటాయా లేదా అనేది ఎన్నికల తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు.
విధ్వంసక పరిపాలన అంటే వారు చేశారు. వారు ఇప్పుడు చరిత్ర చూడాలంటే అక్కడ వంగవీటి మోహన్ రంగా దగ్గర నుంచి చూసుకోవాలా విధ్వంసం ఎవరిది అని. ఏదైనా ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ మమ్మల్ని గురించి కానీ మాట్లాడేది తప్ప నేను ఈ రాష్ట్రానికి ఫలాంది చేశా నా 14 సంవత్సరాల పరిపాలనలో, లేదు మా పవన్ కళ్యాణ్ కూడా మా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల్లో జనరంజక పాలన ఇచ్చాడు అని చెప్పే ధైర్యం ఉందా? ఏది కూడా లేదు. తిట్ల పురాణంతో వాళ్ళు ఎన్నికలకు పోతా ఉన్నారు. మేము ప్రజలకు ఎన్ని మేలు చేశామో ఆ మేలు చెప్పుకునేదానికి మేము ఎన్నికలకు పోతా ఉన్నాము. తేడా అదే, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దానికి. ఇటీవల సత్యకుమార్ బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి ఇతర దేశాలకు వెళ్ళిపోతాడని చెప్పి కామెంట్ చేస్తున్నారు. అంత శక్తిహీనుడు కాదు, అంత అధైర్యవంతుడు కాదు మా నాయకుడు. ఈ రాష్ట్రం వదిలిపోయే పరిస్థితి ఉంటుందని మీరు భావిస్తూ ఉన్నారా? సత్యకుమార్ ఎక్కడ పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఆయనకే తెలియదు. ఏడొచ్చి పోటీ చేయాలని చెప్పే ఆలోచనతో ఆ విధంగా మాట్లాడితే జనాలంతా కూడా చూస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూనే ఉన్నాం. ఎవరు మంచి చేశారు ఎవరు చెడ్డ చేశారనే అందరికీ తెలుసు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దిరెడ్డి రంజన్ అరాచకాలు చూసాము. ఇప్పుడు అతను కంట్రోల్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ టీడీపీ ఫిర్యాదు చేయడానికి చేసుకొని ఏమన్నా ఉంటే కదా మేము సర్వం సిద్ధంగా ఉన్నాము. 4 వెనకాల నాకు 4 బెటాలియన్లు పెట్టమను, నాకేమి ఇబ్బంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే అదే జిల్లాలోనే మేము ఎన్ని సీట్లు సాధించుకున్నామో చెప్పారు. ఎప్పుడూ ఆయనకు మెజారిటీ రాలేదు. మరి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మా జిల్లా నుంచే కదా ఎన్నికయ్యాడు. అప్పుడైనా ఎప్పుడైనా మెజారిటీ స్థానాలు తెచ్చుకున్నాడా? ఆయన ఏంది మాట్లాడేది, వీళ్ళు ఏంది నా మీద కంప్లైంట్ ఇచ్చేది? కుప్పంలోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. జరుగుతోంది. గతంలో 2 సభలు బాగా జరిగాయి సక్సెస్ఫుల్గా. వాటికంటే పెద్ద ఎత్తున రెట్టింపు దీంట్లో ఇక్కడ ఈ సభ జరుగుతూ ఉంది. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ఏ విధంగా ఉంటుందని చూసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మేము ఎన్నికల సభగానే దీన్ని భావించి రాబోయే ఎన్నికలకు సన్నద్ధమయ్యేదానికి ఈ సిద్ధం అని పోరాటానికి సిద్ధం అని చెప్పి, ఎన్నికల పోరాటానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పేరుతో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అన్ని రకాల కూడా మా శాసనసభ్యులందరూ కూడా వారి వారి శక్తివంచన లేకుండా అందరూ కూడా వారి వారి నియోజకవర్గాల నుంచి ప్రజలంటే ముఖ్యంగా మా కేడర్ను సన్నద్ధం చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ సభ మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా విజయవంతమవుతుందని భావిస్తాము. మేమైతే 1 గంట కానీ చెప్తూ ఉన్నాము. 1 గంట కల్లా వచ్చి సభలో అందరూ సన్నద్ధులుగా ఉంటే వారు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆలస్యంగా రావచ్చు. తప్పకుండా 1 గంటనే మీరు కూడా చెప్తే బాగుంటుంది. ఈ సభ ద్వారా ఏమన్నా నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉందా? ఏమన్నా మేనిఫెస్టో కానీ అంతా మీరే రాస్తూ ఉన్నారు, మీరే మీడియాలో చూపిస్తూ ఉన్నారు. మేము చెప్పేది ఏముంది? అదే ఇంకా అంటే ఓన్లీ 36 అవర్సే ఉండాలి కదా. ఆయన చెప్తాడు సీఎం గారు. ఏదదే తప్పకుండా పోటీ చేసే పెద్దిరెడ్డి గారు కూడా కాంగ్రెస్ గురించి మాట్లాడే విధంగా ఉంది సంచరిస్తాను. నా మీద ఎక్కడ కేసులు లేవు, నేను ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయలేదు. మొదటి నుంచి వీళ్ళు ఒక ముఠా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి. 9వ రోజు అసెంబ్లీ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు 1800 కోట్లకు పిలువబడింది. వర్క్ అవార్డ్ అయింది 1800 crores. ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు? 4500 కోట్లకి. అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు. ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్డ బ్యారేజ్ ఒక ఉదాహరణగా టెండర్ కాల్ ఫార్ చేసింది 1800 crores. ఎల్ఎన్టీకి వర్క్ అవార్డ్ అయింది 1800 crores. అగ్రిమెంట్ అయింది 1800 కోట్లకి. పెంచుతూ 1000 కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి 4500 కోట్లకి ఈ ప్రభుత్వం పని చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే. సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ ఒక విషయం చెప్తున్నా స్పీకర్ సార్. ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టర్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయినట్టు చెప్పుకుంటే మనం చేస్తున్నాం. స్పీకర్ సార్, ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. సరే, గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్లే ఉండొచ్చు. కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్ని మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష. వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు. ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్. చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ, ప్లానింగ్ కానీ, క్వాలిటీ కంట్రోల్ కానీ, ఓఎండ్ఎం కానీ చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం స్పీకర్ సార్, అక్టోబర్ 21 ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం December 7 మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది. ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే అక్టోబర్ 21 నుంచి December 7 వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డీఎస్ఏ ఏమేమి చేసిందో, ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా. దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజెంట్ క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అదో కాన్స్టిట్యూషనల్ బాడీ, వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను. ఇంకో చోట రిపోర్ట్లో there are deficiencies in the project planning and design as well. The barrage has been designed as floating structure but constructed as rigid structure. మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రా కదలిరా భారీ బహిరంగ సభలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు. సీఎం జగన్ పై పలు విమర్శలు.
9వ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.